హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎల్ఎండీస్ రెసిపీస్. ఈరోజు మనం వెజ్ బిర్యానీ తయారీ విధానం చూద్దాం. చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. బిర్యానీ అనేది అందరికీ ఒక ఎమోషన్ కదండి. ఈజీగా సింపుల్ ట్రిక్స్ ఫాలో అయిపోతే చాలండి, ఇంట్లోనే ఎంత బాగా చేసుకోవచ్చు అంటే. బిర్యానీ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. యాలకులు 1, దాల్చిన చెక్క పొడవి 2, లవంగీలు, అనాస పువ్వు, గరం మసాలా, బిర్యానీ ఆకు, జీడిపప్పు, 6 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 3 మీడియం సైజ్ క్యారెట్, 2 మీడియం సైజ్ పొటాటో, 3 మీడియం సైజ్ ఆనియన్స్ను పొడవుగా కట్ చేసుకోవాలి. ముందుగా కడుక్కొని బాస్మతి రైస్ను పెట్టుకోవాలి. ఇంకా మిల్ మేకర్ను కూడా నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 3/4 కప్ నెయ్యి, 1/4 కప్ ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తరువాత పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, బిర్యానీ ఆకు వేసుకొని జీడిపప్పు బాగా ఫ్రై అయినంత వరకు వేపుకోవాలి. జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా చెప్పిన బిర్యానీ సామాన్లు అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా డీప్ ఫ్రై అయితే అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ అందులో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ముందుగా కట్ చేసుకున్న పొటాటోను కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు వాటిని మగ్గనివ్వాలి. 3 to 4 minutes మీడియం ఫ్లేమ్లో వాటిని మగ్గనివ్వాలి. తర్వాత అందులోకి ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి ఎప్పుడు రైస్ ముందుగానే కడిగి ఉంచుకోవాలి, అది బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా. ఇప్పుడు రైస్ని అందులో యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకున్నాక నార్మల్గా కలుపుకోవాలి. అందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్కి ఎప్పుడు 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్, అదే నార్మల్ రైస్ అయితే గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ లెక్కన యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ బిర్యానీ అండి. అది బాగా కలుపుకొని ఒకవేళ స్పైస్ ఎక్కువగా కావాలి అంటే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ చేసిన తర్వాత కుక్కర్ని కాసేపు చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని బిర్యానీ అంతా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ అండి. చూసారు కదండి వెజ్ బిర్యానీ రెసిపీ ఎంత ఈజీయో. యమ్మీ అండ్ డెలిషియస్ వెజ్ బిర్యానీ క్యారేజ్కి అయితే చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చండి.